హాయ్, వెల్కమ్ టు వీరు కోచింగ్. సో ఈరోజు వచ్చినటువంటి ఎల్ఐసి ఏఏఓ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 300 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీస్ 300. సో ఈ 300 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 112 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 27, ఓబీసీ కేటగిరీ 84, ఎస్టీ కేటగిరీ 27 స్పెషల్ రిజర్వేషన్, సో ఎస్సీ కేటగిరీ 50. సో టోటల్గా ఎక్సెప్ట్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రిమైనింగ్ అందరికీ కూడా వేకెన్సీస్ 300 ఉన్నాయని మనం ప్రిపేర్ అవ్వటం బెస్ట్ అనమాట. అలాగే మనం ఈ ఎల్ఐసి ఏఓ నోటిఫికేషన్ లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు సార్ అంటే 31/1/2023. సో ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ చేయడం. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే January 31. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 7 to 10 days బిఫోర్ ది ఎగ్జామినేషన్ అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు సార్ అంటే మనకి ఎల్ఐసి ఏఏఓ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంది. మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ అబ్జర్వ్ చేస్తే February 17th అండ్ February 20. సో 2 dates ఇవ్వటం జరిగింది, February 17 అండ్ February 20. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్రాక్సిమేట్గా March 18 ఇవ్వటం జరిగింది. అంటే మనకి ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 1 month టైం ఉంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి 2 months టైం ఉంది. మనం ఈ 1 month ప్లానింగ్గా ప్రిపేర్ అయినట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చాలా నీట్గా క్లియర్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ 1 month మెయిన్స్ ఎగ్జామ్ కానీ 4 sections కానీ నీట్గా ప్రిపేర్ అయినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మనం ఈ స్లైడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ February 17th అండ్ February 20, March 18th మెయిన్స్ ఎగ్జామ్. ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నాను, అందరూ రిజిస్ట్రేషన్ చేయండి. అలాగే మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి. ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి వస్తుంది. సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 21 years కంప్లీట్ అయి ఉండాలి. సో ఫస్ట్ 2023కి. అలాగే మ్యాక్సిమం ఏజ్ 30 yearsని క్రాస్ చేయకూడదు అని మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ నాట్ మోర్ దెన్ 30 years. నెక్స్ట్ అలాగే ఈ జనరల్ క్యాండిడేట్స్ కాకుండా రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే అప్ టు 35 years వరకు వీళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు, బట్ మినిమం ఏజ్ 21 years ఉండాలి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు ఛాన్స్ ఉంది మ్యాక్సిమం ఏజ్. అలాగే జనరల్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 40 years వరకు ఛాన్స్ ఉంది. అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45 years వరకు ఛాన్స్ ఉంది. నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్కి 30 years, బట్ ఈ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ నేను రాస్తున్నాను, ఆ ఇయర్స్ వరకు కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అని చెప్తున్నాను. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 43 years పీడబ్ల్యూబీడీ. సో అలాగే ఈసీఓ ఎస్ఎస్సిఓ జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years మ్యాక్సిమం ఏజ్. అలాగే ఈసీఓ ఎస్ఎస్సిఓ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years మ్యాక్సిమం ఏజ్. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి సేమ్ 38 years. సో కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్, సో ఎల్ఐసి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎంత సార్ అంటే 5 years వరకు, అంటే 35 years మ్యాక్సిమం ఏజ్ 35 years. సో ఫర్ ఏఏఓ జర్నలిస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా ఉండాలి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఏజ్తో పాటు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఈ జాబ్కి సంబంధించినటువంటి మనకి మినిమం బేసిక్ పే
శాలరీ ఎంతవరకు వస్తుంది, అలాగే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనే పాయింట్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో బేసిక్ పే వచ్చేసరికి 53,600, దట్ బెస్ట్ అమౌంట్ ఫర్ న్యూ కమర్స్. అలాగే బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, అలాగే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో జాబ్ కూడా చాలా డీసెంట్ శాలరీ. సో బేసిక్ పేనే మనకి 53,600 ఫర్ మంత్. ఇన్ ది స్కేల్ ఆఫ్ ది 53,600 సమ్ ఎక్స్ అడిషనల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఇక్కడ 1,02,090 రూపీస్ వరకు ఉంది. సో మనకి అప్రాక్సిమేట్లీ అనే వర్డ్ ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే 92,870 రూపీస్ మీకు అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఏ క్లాస్ సిటీ అంటే ఎస్పెషల్లీ ఏపీలో మీకు జాబ్ వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణలో జాబ్ వచ్చినట్లయితే మీకు అప్రాక్సిమేట్గా 80,000 to 90,000 వరకు శాలరీస్ ఉంటాయి. అలా ఏ క్లాస్ సిటీ అయితే 1 lakh ఉంటుందని చెప్తున్నారు. సో మనకి విజయవాడ కార్పొరేషన్ లాంటి సిటీస్లో డెఫినెట్గా మినిమం మీ శాలరీ 90,000, అప్రాక్సిమేట్లీ 80,000 to 90,000 వరకు ఉండొచ్చు. ఓకే, అలాగే మనకి ఈ బెనిఫిట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ అంటే, మీకు పెన్షన్ గ్రాడ్యుటీ ఉంటుంది, అలాగే ఎల్టీసీ క్యాష్ మెడికల్ బెనిఫిట్, గ్రూప్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్. అంటే మీకు ఇన్సూరెన్స్ కూడా చాలా క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఫెసిలిటీ అన్ని జాబ్స్లో ఉంటుంది. బట్ మనకి ఎవరికైతే బ్యాంక్ జాబ్స్తో కంపేర్ చేసినప్పుడు ఎల్ఐసి ఏఓ జాబ్ చాలా బెటర్ అని నేను చెప్తున్నాను. ఓకే, అలాగే అప్లికేషన్ ఫీజు గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇంటిమేషన్ ఛార్జెస్ 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. అంటే అప్రాక్సిమేట్గా లెస్ దాన్ 150 రూపీసే మీకు ఛార్జబుల్ చేయడం జరుగుతుంది రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి. అలాగే ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ లైక్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 700 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. అంటే అప్రాక్సిమేట్గా 800 వరకు మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అప్రాక్సిమేట్గా 150 రూపీస్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎల్ఐసిఏఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏం సబ్జెక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది, మెయిన్స్ ఎగ్జామ్లో ఏం సబ్జెక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది అనే దాని గురించి ఈ స్లైడ్లో మనం తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేసే సెలెక్షన్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ విల్ బి డన్ త్రూ ఏ 3-tiered ప్రాసెస్ సబ్సిక్వెంట్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మీరు అబ్జర్వ్ చేసే ఫేజ్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ ఎబిలిటీ. సో మనం లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్ గురించి తెలుసుకుంటూ ఉంటాం బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, రైల్వేస్లో కూడా. అలాగే ఈ ఎల్ఐసి ఏఏఓ ఎగ్జామ్లో కూడా రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ఇంగ్లీష్ మీడియం ఇవ్వటం జరుగుతుంది, అలాగే హిందీ మీడియం కూడా. బట్ బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వేస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనకి మినిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ అని కాకుండా మినిమం మార్క్స్ గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి రీజనింగ్ సెక్షన్లో అవుట్ ఆఫ్ 35 మార్క్స్ మనకు మినిమం 16 రావాలి. అలాగే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 18 మార్క్స్ రావాలి. బట్ టైం లిమిట్ ఓన్లీ 20 minutes. నెక్స్ట్ అలాగే క్వాంటిటేటివ్, మనం అర్థమెటిక్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ అని పిలుస్తూ ఉంటాం. సో బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వేస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లాగే ఇక్కడ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి. బట్ మినిమం మార్క్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 16, అదర్స్ క్యాండిడేట్స్కి 18. ఇది కూడా 20 minutes టైం. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. బట్ మినిమం క్వాలిఫైయింగ్ 9 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్ 10. సో బట్ ఇక్కడ ప్రతి సెక్షన్ కూడా 20 minutes టైం ఉంది. బట్ ప్రతి సెక్షన్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కొంచెం స్లైట్ వేరియన్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 16 మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అబ్జర్వ్ చేస్తే, అలాగే అదర్స్ క్యాండిడేట్స్కి అబ్జర్వ్ చేస్తే
జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 18. ఇంగ్లీష్ సెక్షన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 9 మార్క్స్, అలాగే అదర్ క్యాండిడేట్స్కి 10 మార్క్స్. సో ఈ 1 hour ఎగ్జామ్లో మనం ఆ మినిమం స్కోర్ కంపల్సరీగా స్కోర్ చేయాలి. అంటే 18, 10 46 మార్క్స్ మినిమం మనం 100కి స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సెక్షన్లో క్లియర్ చేయాలి. ఓవరాల్గా 46 అబవ్ కూడా వచ్చి ఉండాలి. సో ఓవరాల్గా మనం మినిమం ప్రతి సెక్షన్ క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఈజీగా మెయిన్స్ ఎగ్జామ్కి రీచ్ అవ్వాలి. అంటే మినిమం 55 to 60 స్కోర్ చేయాలి. మన ఎయిమ్ అలా పెట్టుకోవాలని చెప్తున్నాను. Okay friends, English language test will be the qualifying nature and the marks in English language will not be counted for ranking. So ఇక్కడ చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మెయిన్స్ ఎగ్జామ్కి రాయడానికి ఇవి ర్యాంకింగ్గా మనం కన్సిడర్ చేయమని చెప్తున్నారు. సో ఎవరైతే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ఎవరైతే బెస్ట్ స్కోర్ చేస్తారో ఆ 2 సెక్షన్స్ యొక్క స్కోర్ని క్లబ్ చేసి కంబైన్డ్ చేసి ఎవరైతే బెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఇంగ్లీష్ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 9 మార్క్స్, అదర్స్ క్యాండిడేట్స్ 10 మార్క్స్కి రీచ్ అయితే సరిపోతుందని చెప్తున్నాను. ఓకే రైట్. క్యాండిడేట్స్ ఈక్వల్ టు 20 times ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. సో 20 times పిలుస్తారని చెప్తున్నాను. సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే 300 పోస్టులు ఉన్నాయి. ఈ 300కి 20 times అంటే అప్రాక్సిమేట్లీ 6000 క్యాండిడేట్స్ మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ 6000లో మరలా మెయిన్స్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది. బట్ మీరు ఈ 6000లో ఉంటే మాత్రమే మీరు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. Okay friends, mains exam will consist of objective test for 300 marks. Mains exam 300 marks and descriptive test for 25 marks. So mains exam lo manaki objective 300 marks kundi, alage descriptive test 25 marks kundi. So both the objective and descriptive test will be online. So objective test alage descriptive test rendu kuda online ni cheppడం జరిగింది. The objective test will have separate timing for every section. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్లో కూడా ప్రతి సెక్షన్ కూడా సపరేట్ టైం మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. Candidates will have to answer the descriptive test by typing on the computer. So descriptive test కంప్యూటర్ లో టైప్ చేసి మనం ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్. Next, descriptive test will be administered immediately after the completion of the objective test. So మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 5 to 10 minutes గ్యాప్ తోటి నెక్స్ట్ వెంటనే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది, లేదా ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా వెంటనే ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్, మీరు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ గాని అబ్జర్వ్ చేస్తే రీజనింగ్ ఎబిలిటీ ఫస్ట్ సెక్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సెకండ్ సెక్షన్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ థర్డ్ సెక్షన్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ ఫోర్త్ సెక్షన్. సో ఈ సెక్షన్ సపరేట్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ రైల్వేస్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. రిమైనింగ్ 3 sections కూడా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్థమెటిక్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ అనే సెక్షన్ లేదు. కాబట్టి మనం ఒక పాయింట్ని గుర్తుపెట్టుకొని మనకి ఎస్బీఐ పిఓ ఎగ్జామ్లో రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో అలాగే ఎల్ఐసి ఏఓ ఎగ్జామ్లో కూడా రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెక్షన్ లాగా ఇవ్వటం జరిగింది. ఓకే, మనకి రీజనింగ్ సెక్షన్ కానీ అబ్జర్వ్ చేస్తే 30 questions 90 marks, ఈచ్ క్వశ్చన్ 3 marks. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అలాగే హిందీ మీడియం. సో ఇక్కడ మినిమం మార్క్స్ 40 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ అదర్స్ వచ్చేసరికి 45 marks, బట్ మినిమం టైం 40 minutes. అంటే రీజనింగ్ సెక్షన్లో అదర్స్కి 40 marks రావాలి అనే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనరల్ నాలెడ్జ్ 30 questions, ఈచ్ క్వశ్చన్ 2 marks, 32 = 60. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ 27,
అదర్స్ 30 మార్క్స్. బట్ ఇక్కడ టైం వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్కి 30 క్వశ్చన్స్కి 20 మినిట్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి 40, అదర్స్ 45, టైం 40 మినిట్స్. ఇక్కడ రీజనింగ్ సెక్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్ సెక్షన్స్కి 40 మినిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మినిట్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్. సో ఎంబీఏ క్యాండిడేట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ నోటిఫికేషన్. అలా 30 క్వశ్చన్స్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్. అలాగే మినిమం మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ 27, అదర్స్ 30. సో టైం లిమిట్ 20 మినిట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా మనకి ఇక్కడ 120 క్వశ్చన్స్, 300 మార్క్స్, 2 అవర్స్ టైం. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. 25 మార్క్స్కి మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 9 ఫర్ ఎస్సీ ఎస్టీ, అదర్స్ 10 మార్క్స్, 30 మినిట్స్ టైం. సో ఈ నోటిఫికేషన్ గురించి క్లారిటీగా తెలుసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీ నోటిఫికేషన్. సో మనం నోటిఫికేషన్ గురించి క్లారిటీగా తెలియకుండా మనం ఎగ్జామ్ రాస్తే మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. Okay friends, so another important point is descriptive test of English language and extra will be a qualifying nature. The marks in English language will not be counted for the ranking. So English language అనేటువంటిది just qualifying nature, marks consider చేయటం జరగదు. Descriptive paper of only those candidates will be evaluated who qualify in the objective part of the mains examination. So ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళ డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రమే మనకి ఎవాల్యుయేషన్ జరుగుతుంది, వాళ్ళ పేపర్ మాత్రమే కరెక్షన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఐసి రిజర్వ్స్ ద రైట్ టు మోడిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విచ్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ఇట్స్ వెబ్సైట్. అదర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఎగ్జామినేషన్ విల్ బి గివెన్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ విచ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఫర్ ది క్యాండిడేట్స్ టు డౌన్లోడ్ along with the call letters from the LIC website www.licindia.in under careers. సో ఏమైనా అప్డేట్స్ కానీ ఉన్నట్లయితే ఎస్పెషల్లీ ఎల్ఐసి ఎంప్లాయీస్కి, ప్రీవియస్ ఎంప్లాయీస్కి మనకి ఈ వెబ్సైట్లోకి కెరీర్స్లో కానీ వెళ్ళినట్లయితే మనకి అప్డేట్స్ తెలుసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో క్యాండిడేట్ మస్ట్ పాస్ ఇన్ ఈచ్ సెక్షన్ సపరేట్లీ అండ్ షుడ్ ఆల్సో అబ్టైన్ మినిమం మార్క్స్ ఇన్ ది అగ్రిగేట్ టు ది క్వాలిఫై ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ది ఇంటర్వ్యూ. ద రెస్పాన్సెస్ of individual candidates with the other candidates should be analyzed to detect patterns of the similarity of the right and wrong answers. If in the analytical procedure adopted in this record it is inferred or concluded that the responses have అని చెప్తున్నాడు. అంటే మీకు ఏమన్నా అప్డేట్స్ ప్రతి సెక్షన్లో కూడా కంపల్సరీగా పాస్ అవ్వాలి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్కి రీచ్ అవుతేనే నెక్స్ట్ సెక్షన్స్కి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి, మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఫేజ్ 3 కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్వ్యూ గురించి మాట్లాడటం జరిగింది. సో ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్కి వస్తాం, మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాం. బట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో షార్ట్ లిస్టింగ్ ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి there will be no contingency waiting list for the candidates not declared the successful in the mains list. సో ఎవరైనా వెయిటింగ్ లిస్ట్లో కానీ వచ్చినట్లయితే ఆఫ్టర్ ఇంటర్వ్యూ వాళ్ళు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అని, ఇంటర్వ్యూ జాబ్ వచ్చిన వాళ్ళు అని అక్కడ మెన్షన్ చేయడం జరగట్లేదు. సో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే అది జాబ్ ఇచ్చినట్టు కన్సిడర్ చేయొచ్చు అని మనం అప్పుడే డిసైడ్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్లస్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ది ఇంటర్వ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది ఫైనల్ మెరిట్ లిస్టింగ్. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ ప్లస్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ స్కోర్ రెండు క్లబ్ చేసి ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే మనకి జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.